అనుకోవచ్చా దీని మీద? 100% ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలు ఇచ్చింది కదా, అది మేజర్ రోల్. ఇక్కడ 40% ట్యాక్స్ పేయర్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ అక్కడ మేడం. బడ్జెట్ అనేది ప్రతి ఫిబ్రవరి 1 ప్రవేశపెడతారు. అది మీరు గమనిస్తే 2014 కంటే ముందు 2.5 lakhs ఉండేది ఎగ్జంప్షన్. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వచ్చింది. ఈసారి సడన్గా పెంచింది కాదు. లాస్ట్ ఇయర్ కూడా 7.5 lakhs నేను అనుకోవడం, సబ్జెక్ట్ కరెక్షన్. ఈసారి ఏం చేసామంటే దాన్ని ఇంకొంత పెంచాం. ఇది ఏంటంటే ప్రధానంగా దేశంలో ఇప్పుడు పాపము ఈ దేశంలో ఎగ్గొట్టుటోడు ఎగ్గొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నేనున్నా అనుకోండి వ్యాపారస్తుడిని, నేను స్వచ్ఛందంగా డిక్లేర్ చేసిందే ట్యాక్స్. నాకు ₹1,00,00,000 లాభం వచ్చినా కూడా 10 లక్షలు అంటే 10. కానీ ఎంప్లాయీకి అట్లా ఉండదు. వానికి ఇచ్చే శాలరీ ₹1,00,000 ఇస్తే నువ్వు వాని దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నావు, టీడీఎస్ కట్ చేస్తావు, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. సో అందుకని బీజేపీ క్రమంగా చేస్తూ వచ్చింది. ఈరోజు సడన్గా దీని ఎలక్షన్ కోసం చేసింది కాదు, నెంబర్ 1. అయితే దాని ప్రభావం పడి ఉంటుందా అంటే పడి ఉండొచ్చు, కాదట్లేదు. కానీ అదే గెలిపించిందా? ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతూ చాలా విషయాలు అసలు అర్థం పర్థం లేకుండా చెప్తున్నారు. ఇప్పుడు మీకు కేజ్రీవాల్కు, ఇప్పుడు మిమ్మల్ని ఓడించిందే కేజ్రీవాల్. మీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఢిల్లీలో అధికారంకి వచ్చిండు. ఆ రోజు నేను ఇందాక చెప్పినట్టుగా బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా, కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా ప్రజలు గుర్తించలేదు కాబట్టి మాకు అధికారం ఇవ్వలేదు. వారు మాట్లాడే మాట అన్నా హజారేతోటి మేమే ఉద్యమం చేయించినట్టు, కేజ్రీవాల్ లీడర్గా మేమే తయారు చేసినట్టు, అది మాట్లాడితే సమంజసం ఉండాలి కదా కార్తీక్ మిత్రమా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు అసలు మిమ్మల్ని ఎందుకు ఇంత ఘోరంగా తిరస్కరించారు? 6%కు నువ్వు దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించినావు, ఢిల్లీని 50 సంవత్సరాలు పరిపాలించినావు, ఇంచుమించు 6% పరిమితం చేసిన ప్రజలు. మీరు ఎక్కడో మీరు చేసిన తప్పులు. నిన్న ఈ ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ కాగానే ఇది కావాలని బీజేపీ కుట్రపూరితంగా కేసు పెట్టిందని మీరు వాదించారు, వాళ్ళకి సంఘీభావం వ్యక్తం చేశారు. ఇక్కడ తెలంగాణలోనేమో అదే సందర్భంలో కవితను అరెస్ట్ చేస్తలేరు అని, వాడేమో డైరెక్టరు ఆ సినిమాకు, ఈమెమో పాత్రధారిణి, ఈమె పాత్ర వేసింది కాబట్టి ఈమెను అరెస్ట్ చేయలేదని ఇక్కడ గొడవ చేశారు. ఢిల్లీలో ఏం చేశారు? కేజ్రీవాల్ అనవసరంగా కేసు పెట్టారు, సిసోడియా మీద అనవసరం కేసు పెట్టారు, అసలు స్కామే లేదన్నారు. మీరే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. ఢిల్లీలోనే 7 సీట్లలో 2 సీట్లు 3 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చి 4 సీట్లు కాంగ్రెస్ పోటీ చేశారు. 2 పార్టీలను తిరస్కరించారు ప్రజలు. వెంటనే మీరు స్టాండ్ మార్చి నిన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్ చేసిన ప్రచారం ఏంటంటే కేజ్రీవాల్ అవినీతిపరుడు, లిక్కర్ స్కామ్ చేసిండు, శీష్ మహల్ కట్టిండు, మీరు ప్రచారం చేస్తారు. ప్రజలు ఎట్లా విశ్వసిస్తారండి? మీ అవసరం కోసము మీకు పొత్తు కుదరలేదని మీకేమైంది? అంతకుముందు పంజాబ్లో మీ ఓడగొట్టిండు మిమ్మల్ని, మీ ప్రభుత్వమే. అంతకుముందు మాన్ కదా, అంతకుముందు మాన్ కంటే ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. మిమ్మల్ని ఓడగొట్టిండు. మీరు హర్యానాలో ట్రై చేసినారు, సీట్ షేరింగ్ కుదరలేదు, మీరు అవుట్ రైట్గా అధికారంకి వస్తున్నాం అనుకుని వాళ్ళు దూరం చేసుకున్నారు. మళ్ళీ ఢిల్లీ అసెంబ్లీలో కూడా అసలు చర్చలే జరిగినట్లేవు నాకు తెలిసి. అసలు ఇప్పుడు ఇలా కేటీఆర్ ఒక ట్వీట్ చేశాడు, దేనికోసము రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ చేస్తూ. కారణం ఏంటంటే అసలు కేజ్రీవాల్ రాకూడదు, వీడు వస్తే బీజేపీకి ఆల్టర్నేటివ్ తయారవుతాడని కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని తనకు తాను ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేయలే. తెలంగాణకు వచ్చి ప్రచారం చేసిండా? ఎన్నిసార్లు వచ్చిండు? నువ్వు ఢిల్లీలోనే ఉంటూ ఢిల్లీ ఎన్నికలు ఎందుకు ప్రచారం చేయవు? మీ ప్రియాంక గాంధీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిందంటున్నావు, ఒక్క బహిరంగ సభ పోయిందా నాకు చెప్పు. సరే పాపం అక్కడక్కడ పెద్ద ఆయన ఖర్గే పోయి ఏదో మాట్లాడిండు, అది కూడా అబాస్ పాలైపోయిండు. ఆ మహాకుంభమేళకు పోతే పాపాలు పోతాయని మాట్లాడిండు, ఆ పాపాలన్నీ కూడా చుట్టుకున్నాయి. ఇప్పుడు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడి మీరు ప్రజలకు దూరం అయిపోయినారు. కేజ్రీవాల్ కూడా యాంటీ నేషనల్గా మారిండు. రామ్ గోపాల్ వారికి తెలిసి ఇవన్నీ ఖలిస్తాన్ వాళ్ళతో కలవడం, లేకపోతే అమెరికన్ ఏజెంట్గా పనిచేయడం, ఇది చాలా సంవత్సరాల ఆయనకు మెగసెసే అవార్డు మెగసెసే అవార్డు ఇచ్చినప్పటి నుంచే ఈయన ఆల్రెడీ వాళ్ళ దీంట్లోకి వెళ్ళిపోయిండు. అట్లా ఆయన క్రమంగా ఏంటంటే ప్రజలను ఫూల్ చేసుకుంటూ సీఎం స్థాయికి వచ్చిండు.
మేమేదో ఆయన్ని ప్రొజెక్ట్ చేసినట్టుగా కాంగ్రెస్ అంటది, వీరంటారు మేము కాంగ్రెస్తో కలిసి ఆయన ఏదో మేము చేసినామని వీరంటారు. ఇవన్నీ కూడా తప్పు. ఓడిపోయిన ప్రతిసారి కూడా బీజేపీకి 32% నుంచి 36% ఉంది. మీరు ఏ ఎలక్షన్లో తీసుకోండి 2014 నుంచి. మీరెందుకు 40% నుంచి లేకుంటే 45% నుంచి 6%కి పడిపోయారు? ఆత్మ పరిశీలన చేసుకోర్రి. కాబట్టి అనవసరమైన ఆరోపణలు బీజేపీ మీద వేసి బట్టగాల్చి మీద వేస్తుంటే కరెక్ట్ కాదనేది నేను. తర్వాత లిక్కర్ స్కామ్లో డెఫినెట్గా అది స్కామ్. నేను ఆ సందర్భంలో వీళ్ళు ఎప్పుడైతే జాయిన్ అయ్యి మన రాష్ట్ర నాయకులు మిగతా వాళ్ళందరూ పోయి నేను అక్కడ ఎవరో మన ఈడు ఉంటాడు సార్, మేము వెస్ట్రన్ కోర్టులో దిగుతాం పోయినప్పుడు. మాకు అవి ఏదైనా ఫుడ్ తెప్పించేటప్పుడు సార్ మా క్వార్టర్లో లేతాం అంటే అడిగి 100 రూపాయలు ఏదో ఇచ్చిన. వాడు 2 తెచ్చుకున్నాడు. అరే ఏ క్యారే మై ఏ కుదియా దోలాయా అన్న, నా పైసల నుంచి తెచ్చుకున్నాడేమని. నై సాబ్ మై ఆప్కా 100 రూపాయలు లియా 100కు దో దేరే అన్నాడు. అంటే ప్రజలని సార్ నిజం సార్, అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఓకే, దాన్ని ఎట్లా చేసిర్రంటే మనం కదా సలివేంద్రాలు పెట్టి మంచిలు తాగిపిస్తాం కదా ప్రజలకు, అట్లా లిక్కర్ తాగిపించారు. అరే నువ్వు ఆ రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు? నువ్వు ఏం ఆదర్శాలు పెట్టుకొని వచ్చినావు? ఒకవైపు గాంధీ టోపీ పెట్టినావు, ఒకవైపు పాపం అన్నా హజారేని ఉపయోగించుకొని ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక క్లీన్ ఇమేజ్ తోటి వచ్చి ఇదా, ఇవన్నీ వాళ్ళు చేసిన పాపాలే. ఆ పాపాలు శాపాలైనవి అంతగా తప్పితే మేము దాన్ని కావాలని. తర్వాత ఇప్పుడు వారు చెప్పినట్టుగా మియాజాకి సార్, అది మియాజాకి అనేటువంటి మ్యాంగో 3 లక్షలకు కేజీ. కేజీ 3 లక్షలు. నువ్వు సీఎంగా ఉన్నావు కాబట్టి అది జపాన్ నుంచి వస్తుంది. 3 లక్షలకు ఒక కేజీ. సరే నీకు షుగర్ ఉందని లేకుంటే షుగర్ ఫ్రీ అట అది. ఆ మ్యాంగో షుగర్ ఫ్రీ కాబట్టి ఫుల్ షుగర్ కదా అవి తిన్నాడు అని. సరే ఇప్పుడు అదంతా ప్రభుత్వ ఖర్చు, సీఎంగా ఉన్నావు అంతా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోద్ది. సో ఇది ఇవన్నీ తప్పులు చేశాడు. శీష్ మహల్ కట్టాడు. ఇవన్నిటితో ప్రజలు తిరస్కరించారు. బీజేపీకి ఏంటంటే బీజేపీ గ్రౌండ్ ఎప్పుడు ఇడిచిపెట్టలే. అసలు వీళ్ళకి అర్థం కాదు బీజేపీ అంటే ఏందో. మేము ప్రతి 60 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని పెడతాము. వాళ్ళ మీద ఇంకో ఇన్ఛార్జ్ ఉంటాడు, వాళ్ళ మీద ఒక ఎంపీ ఎమ్మెల్యే ఉంటాడు. మా యొక్క పరివార సంస్థలు అన్నీ దిగి పనిచేస్తాయి. మేము ఆ పోలింగ్ బూత్లో ఎట్లా మెజార్టీ తెచ్చుకోవాలో మేము పనిచేస్తాము. ఒక్కోసారి మేము మార్జిన్లో పోతుంటాము, ఒక్కోసారి గెలుస్తాము. కానీ మేము ఉంటాం, మీరు లేరు. మీరు ఏ సందర్భంలో ఏం మాట్లాడుతారో ఇవాళ ప్రజలు తిరస్కరించిన టోటల్గా కాంగ్రెస్ని. కానీ వాళ్ళు గుర్తిస్తలేరు. ఇండియా కూటమిలో చేర్చుకున్నావు, మరి ఇండియా కూటమి ఉందా మీ ఎమ్మడ? ఇండియా కూటమిలో ఉన్న మిగతా పార్టీలన్నీ కేజ్రీవాల్కి మద్దతు ప్రకటించినాయి. అది వేరే సంగతి. ఆయన అవినీతి పరుడు కాబట్టి ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారు కాబట్టి అది ఏవి పనిచేయలే. కాంగ్రెస్ ఎందుకు లేదు అంటున్నాను నేను. మీరు తక్కువ ఎక్కువ పొత్తు పెట్టుకొని ఉంటే డెఫినెట్గా ఈరోజు కొంత ఇంకా గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు. మేము ఏదైనా 1-2 సీట్లలో అధికారంకి వచ్చేవాళ్ళమేమో. మీరు లేరు కదా, కలిసే లేరు కదా. ఇలా ఒక పార్టీ మీద ఒక పార్టీ తిట్టుకుంటూ మధ్యలో మళ్ళీ బీజేపీని మేమేదో చేసినట్టు ఇది కరెక్ట్ కాదని నా వాదన. శ్రీనివాస్ గారు.